నమస్తే జీవన్ రేఖ కార్యక్రమానికి స్వాగతం. జీవన రేఖలో ఈరోజు మనం ఆస్తమా, మూత్రపిండాల సమస్య, ఎలర్జీస్, చర్మ వ్యాధులు, మానసిక సమస్యలు మనిషిని పీడిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ గురించి పరిష్కారం తెలుసుకోవడానికి, వ్యాధి లక్షణాలు, నివారణ ఎలా అనే విషయాలు మనతో చర్చించడానికి దారసాని హోమియో క్లినిక్ డాక్టర్ డి రామకృష్ణారెడ్డి గారు మనతో ఉన్నారు. మరి డాక్టర్ డి రామకృష్ణారెడ్డి గారి గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ సూపరింటెండెంట్, రుమటాలజీ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ ఆఫీసర్గా కీళ్ల నొప్పులకు, మోకాళ్ల నొప్పులకు, నడుం నొప్పులకు పరిష్కార మార్గాలు కనిపెట్టారు. అలాగే హెడ్ ఆఫ్ జనరల్ మెడిసిన్, హోమియోపతిలో 45 ఏళ్ల అపారమైన అనుభవం కలిగిన డాక్టర్ డి రామకృష్ణారెడ్డి గారు హోమియో వైద్య విధానంలో ఎలాంటి చికిత్సలు, నివారణ, పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం. టీవీ ప్రేక్షక మహాశైలకు, నా అభిమానులకు, నా శ్రేయోభిలాసులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. మనం ఇంతకుముందు ఆస్తమా, ఎలర్జీస్ గురించి మాట్లాడుకున్నాం. మరి సైనసైటిస్కి సంబంధించి చాలా మంది ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. హోమియోలో సైనసైటిస్కు ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఒకసారి తెలియజేస్తారా? ఫస్ట్, ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏమిటి? ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముఖ్యమని నీళ్లు గారడం, తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ కావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. అది విపరీతంగా కారిపోతుంటుంది. ఇదే విధంగా దీన్ని కానీ నెగ్లెక్ట్ చేశామనుకోండి, ఎలర్జిక్ రైనైటిస్ కొద్ది రోజులకు ఆ ఎలర్జిక్ రైనైటిసే ఎలర్జిక్ సైనసైటిస్గా మారుతుంది. ఆ సైనసైటిస్ అంటే ఏమిటంటే ఈ ఎముకల్లో గాలి గదులు అంటారు దీనిని. ఈ గాలి గదులు మ్యాగ్జిలరీ సైనసైటిస్ అని, ఫ్రాంటల్ సైనసైటిస్ అని, ఎథమాయిడల్ సైనసైటిస్ అని, స్పీనాయిడల్ సైనసైటిస్ అని 4 ఇట్లా పెయిర్స్ ఉంటాయి. దీనిలో ఎప్పుడైతే మనము ఈ ముఖ్యమైన నీళ్లు కారడం అనేది ఇట్లా కూర్చుంటే కిందికి గారిపోతాయి. ఒకవేళ మనం ఎల్లెలకల పండుకున్నాం అనుకోండి, అక్కడ ఉన్నటువంటి డిశ్చార్జెస్ అన్నీ వచ్చి ఈ సైనసెస్లో చేరినప్పుడు అది పస్సుగా మారుతుంది, చీముగా మారుతుంది. మారి వాసన రావడం, ముక్కుల గాలి ఆడకపోవడం, తల విపరీతమైనటువంటి బరువు, భారము, ఇట్లా తల ముందుకొస్తే తల ఊడిపడినట్లు అనిపించడం, కొంతమందికి గిడ్డినెస్ రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇటువంటివి జరుగుతుంది. కానీ చాలామందికి సైనసైటిస్ ప్లస్ మైగ్రేన్ కూడా కంబైన్డ్గా కూడా ఉంటాయి. మైగ్రేన్ అంటే అది వేరే ఉంటుంది. ఎండకి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, టీవీ చూసినా, నిద్ర లేకపోయినా, షాపింగ్కి వెళ్ళినా, నచ్చని వాళ్ళ ఇంటికి వచ్చినా, వాళ్ళ ముఖం చూసినా, వాళ్ళ టాపిక్ ఎత్తినా, వాళ్ళ ఇంటికి బలవంతంగా పోవాలన్నా, ఇటువంటి అప్పుడు వాళ్ళకు విపరీతమైన తలనొప్పి వచ్చి ఎవరు మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, లైట్ ఉండకూడదు, తల గుడ్డ కట్టుకొని పండుకోవాలి, శత్రువుకు కూడా రాకూడదు ఇది అని గోడకు తల వేసి కొట్టాలని అనిపిస్తున్నంత బాధతో ఉంటారు వాళ్ళు. అది డిఫరెంట్. కానీ ఒక్కొక్కసారి కంబైన్డ్గా ఉంటాయి సైనసైటిస్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ కూడా. బట్ మెయిన్గా సైనసైటిస్ హెడేక్ ఏమవుతుందంటే తల బరువు ఉండి ఇది ఉంటుంది. వాళ్ళకు చాలామంది ఏం చేస్తారు, సార్ మాకు సైనసైటిస్ ఉంది, మేము ఆపరేషన్ చేయించుకున్నాం, మళ్ళీ వచ్చిందంటారు. సైనసైటిస్ ఆపరేషన్ చేస్తే యాంట్రల్ వాష్ కానీ ఎండోస్కోపిక్ సర్జరీ వల్ల కానీ చేయించుకోవచ్చు. చేయించినా ఏమవుతుందంటే అది క్లీన్ చేస్తే మళ్ళీ ఎలర్జీ అనేది కంటిన్యూ అవుతున్నప్పుడు శరీరంలో ఈ ఎలర్జెన్స్ యొక్క ప్రభావంతో మళ్ళా ఈ ఫ్లూయిడ్ అనేది అక్కడ చేరుతుంది. అంటే మనము చెప్పాలంటే ఈరోజు మన ట్యాంకులోకి మురికి నీళ్ళు వచ్చినాయని మనం తోడేసామనుకోండి, ఆ మురికి నీళ్ళు మళ్ళీ రేపు నల్ల నుంచి దీంట్లో నుంచి రావచ్చు కదా. కనుక ఆ విధంగా ఎలర్జీ తగ్గించేటువంటి ప్రయత్నం చేయాలి, కానీ అది క్లీన్ చేసినంత మాత్రాన తగ్గదు అని అది మీకు కూడా చాలామందికి కూడా తెలుసు. అది అలా ఆపరేషన్ లేకుండా ఎలర్జిక్ డిజార్డర్స్ హోమియోపతి వైద్య విధానంలో కంప్లీట్గా 100% తగ్గుతుంది. కాబట్టి మీరు దాని గురించి వరి కావద్దు. అదేవిధంగా ఈ ఎలర్జిక్ డిజార్డర్స్ ఉన్నందువల్ల నేసల్ పాలిప్స్ అని వస్తాయి, మాంసం పెరిగిందంటారు. ఆ నేసల్ పాలిప్స్ అనేది సైనసెస్ నుంచి ఇట్లా వచ్చి ముక్కులేంచి కిందికి వస్తుంటాయి. ఇది చాలా బాధపడతారు, ముక్కులో గాలి ఆడదు, వాళ్ళు నిద్ర పట్టదు, ఎన్నో స్ప్రేలు ఎత్తుంటారు. సార్ మేము ఎన్నో స్టీరాయిడ్స్ స్ప్రేలు వాడుతున్నాం, స్టీరాయిడ్స్ నేసల్ డ్రాప్స్ వాడుతున్నాం, అయినా కానీ కూడా చాలా అవస్థ అవుతుంది, నిద్ర పడతలేదు, నోరు తెరిచి నిద్ర వాల్చి వస్తుందని ఎన్నో అవస్థలు ఉంటుంది. అది ఆపరేషన్ చేసినా మళ్ళీ రీగ్రోత్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లెక్క వస్తుంది. అది కూడా నేసల్ పాలిప్స్ కూడా హోమియోపతిలో అద్భుతంగా నయమవుతుంది. ఇదంతా నా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నటువంటిది. తర్వాత ఈ డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ అని చాలామంది అంటుంటారు. సెప్టమ్ వంకర ఉందని సార్, ఆ వంకర వల్ల ఈ విధంగా వస్తుందని. సెప్టమ్ వంకర చాలామందికి, ముక్కు వంకర చాలామందికి ఉంటుంది. అది కారణం కాదు, ఎలర్జీ అనేది కారణం. కాబట్టి ఈ ఎలర్జీ తగ్గితేనే మీకు మిగతాయి తగ్గుతుంది. ఎలర్జీ ఉన్నందువల్ల ముక్కు వంకర ఉన్నటువంటి అక్కడున్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ ఇంకా థిక్గా అయ్యి అది గాలి ఆడకుండా అవస్థ పెడుతుంది. అదేదో సెప్టోప్లాస్టీ అని చేసి అది కొంచెం తగ్గించారు సార్, మళ్ళీ వచ్చింది అంటుంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బీ.
కనుక ఇటువంటి దానికంతా మనం ఎలర్జిక్ డిజార్డర్ అనేది అంటే హోమియోపతిలో ఏముందంటే సిద్ధాంతము మీ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాం. ఎప్పుడైతే మీ వ్యాధి నిరోధక శక్తి పెంచుతామో మీ శరీరమే మీ జబ్బును నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడం. అందువల్ల చాలామందికి ఏంటంటే ఈసినోఫిల్స్ ఎక్కువైనాయి సార్, 600, 700, 1200 అయినాయి. ఐజీ అనే యాంటీబాడీస్ చాలా పెరిగిపోయినాయి. మళ్ళీ మా మెడిసిన్ వేసిన తర్వాత అవి నార్మల్గా వచ్చినాయి. చాలా వండర్ అనిపిస్తుంది సార్. చాలామంది కూడా ఆశ్చర్యపోయారు, కొంతమంది ఇది నమ్మలేదు. అయినా మళ్ళీ వాళ్ళు అన్నారు చాలా బాగా తగ్గినాయా మీకు అనేటువంటి అప్రిషియేట్ కూడా చేశారు సార్. ఇతర వైద్య విధానంలో ఉన్నటువంటి స్పెషలిస్ట్ అని కూడా చెప్పారు. చాలా మంచి పరిణామం అది. అదేవిధంగా ఈ ఎలర్జిక్ డిజార్డర్స్ త్రోట్లుగాన వచ్చిందనుకోండి, గొంతు దురద, కిచకిచ్ అనేటువంటి సౌండ్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. తర్వాత దగ్గు వస్తుంది, దగ్గు విపరీతంగా ఉంటుంది. దగ్గి 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 ఒకసారి వామిటింగ్ చేసుకుంటారు. దగ్గి 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 గొంతు బొంగురు పోతుంది. దగ్గి దగ్గి గొంతు బొంగురు అయిన ప్రతిసారి నీళ్లు తాగుతుంటారు. ఆడవాళ్ళలో అయితే ఈ దగ్గినా తుమ్మినా మూత్రం పడుతుంటుంది. వాళ్ళు ఏదో మూత్రాశయంలో డిఫెక్ట్ అని అనుకుంటారు, కానీ దాని తీవ్రతతోని ఆ యూరిన్ ఇన్వాలంటరీ యూరినేషన్ వైల్ కాఫింగ్ అండ్ స్నీజింగ్ అని ఉంటుంది. అదేం జబ్బు కాదు. ఈ ఎలర్జిక్ డిజార్డర్ తగ్గితే అది తగ్గుతుంది. తర్వాత ఈ వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయినందువల్ల వోకల్ కార్డ్ నాడ్యూల్స్ అని వస్తాయి. వోకల్ కార్డ్ నాడ్యూల్స్ కూడా మీరు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి దగ్గి దగ్గి గొంతు బొంగురు పోతుంది. ఆ బొంగురు పోయిన దానికి వాయిస్ రెస్ట్ ఇవ్వమంటారు. ఈ ప్రొఫెషనల్ సింగర్సు, లెక్చరర్సు, పబ్లిక్ స్పీకర్సు వీళ్ళందరూ ఉంటారు కదా, లాయర్సు, వీళ్ళందరూ ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది వాళ్ళ ప్రొఫెషన్. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాయిస్ రెస్ట్ ఇవ్వమన్నారు సార్ అని చెప్తారు. వాయిస్ రెస్ట్ అవసరం లేకుండా ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ రాకుండా ఎంతోమంది బ్రహ్మాండంగా మా దగ్గర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారు. చాలా చక్కగా పాటలు పాడేవాళ్ళు. సార్ మాకు గొంతు ఇట్లయింది, ఎన్ని ఆపరేషన్లు చేసినా నయం కాలేదు, మీ పేరు చెప్పారు, మీ దగ్గరికి వచ్చాము అని ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ తర్వాత వచ్చి సార్ మేము జన్మల మిమ్మల్ని మర్చిపోమంటారు. అది జన్మలో నన్ను కాదు, ఈ హోమియోపతికి వైద్య విధానంలో ఉన్నటువంటి విశిష్టత కాబట్టి హోమియోపతి వైద్య విధానాన్ని మర్చిపోవద్దని చెప్తుంటా. తర్వాత ఈ ఎలర్జిక్ డిజార్డర్ స్లోగా వెళ్ళిందనుకోండి ఎక్కడికి, లంగ్స్లోకి. అప్పుడు ఏమవుతుందంటే దగ్గు రావడం, తెమడ రావడం. తెమడ తెల్లగా వస్తుంది ఎలర్జీలో. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి అది ఎల్లోగా గ్రీన్గా ఆ బ్లడ్ మిక్స్డ్గా వస్తుంది. కానీ ఎలర్జిక్ డిజార్డర్స్లో తెల్లగా తెమడ వస్తుంది. అది తెమడ దగ్గితే కొద్దిగా వస్తుంది, కొద్దిగా వస్తే కొంచెం ఉపశమనం ఉంటుందేమో. కానీ ఈ దగ్గు, ఆయాసము, తుమ్ములు, గుర్రని పిల్లి కూతల లెక్క సౌండ్ రావడం, అదేమవుతుందంటే వాళ్ళకు ఫస్ట్ రైనీ సీజన్లో, వింటర్ సీజన్లో వస్తుంది. కొద్ది రోజులు అయినాక సమ్మర్ సీజన్లో కూడా మొదలవుతుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది చాలామందికి వస్తుంది. 100% పాలని కాదు, చాలా మటుకి వంశపారంపర్యంగా రావడానికి ఆస్కారం ఉంది. ఇవి వీళ్ళు సడన్గా మధ్యరాత్రి లేపేస్తుంది, వాళ్ళను లేచి కూర్చోవాల్సి వస్తుంది, ఇంకా పండుకోలేరు, అసలు ఆయాసపడుతుంటారు. ఎవరైనా చూస్తే వాళ్ళని మనకే ఒక రకంగా పిటి అనిపిస్తుంది. వాళ్ళకేం ఊపిరాడతలేదు, ఏమైపోతానో అన్నటువంటి భయం వస్తుంది. ఒక్కొక్కసారి ఇటువంటిది ఇదే కండిషను కంటిన్యూ అవుతుంది. అంటే స్టేటస్ ఆస్థమాటికస్ అంటారు దాన్ని. కనుక ఇటువంటి వాళ్ళు కూడా హోమియోపతి మందు వాడిన తర్వాత పర్మనెంట్గా తగ్గింది. పర్మనెంట్గా అంటే ఇంక అసలు మీరు ఇమాజిన్ చేయలేరు. అటువంటి కేసులు ఎన్నో నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు అది ఎప్పుడైనా కానీ కూడా నా క్లినిక్ వచ్చినప్పుడు మీరు వెరిఫై చేసుకోవచ్చు. నా దగ్గరనే కాదు, ఇటువంటివి చాలామంది దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయి. తర్వాత ఈ ఆయాసం ఇట్లనే కంటిన్యూ అయ్యి వాళ్ళు కానీ నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్, నెక్స్ట్ ఆస్తమా, బ్రాంకియల్ ఆస్తమా. ఇదే నెగ్లెక్ట్ చేస్తే లంగ్స్ కెపాసిటీ పోయి దాని ఎలాస్టిసిటీ పోయి ఎంఫైసీమా అని వస్తుంది. ఎంఫైసీమా అని వచ్చి సిఓపిడి అని వస్తుంది, క్రానిక్ పల్మోనరీ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజార్డర్. అది చాలా ఘోరంగా ఉంటుంది పాపం. ఇది స్మోకర్స్ వల్ల రావచ్చు, లేదా వ్యవసాయం చేసి వాళ్ళు దుమ్ముకు, వడ్లకు, దానిలకు ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల రావచ్చు. ఆ లంగ్స్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాక, ఆక్సిజన్ లోపలికి పోక విపరీతమైనటువంటి ఆయాస పడుతుంటారు వాళ్ళు. 4 స్టెప్పులు వేయలేరు, ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేయలేరు, 4 మెట్లు ఎక్కలేరు, అన్నం తిన్న ఆయాసమే, చెడావెక్కిన ఆయాసమే. అటువంటి వాళ్ళు ఎప్పుడు ఇన్హేలర్స్ పెట్టుకొని చాలా అవస్థ పడుతూ ఉంటారు. అదే అడ్వాన్స్ అయిందనుకోండి, ఎప్పుడు ఇంకా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని పండుకోవాల్సి వస్తుంది కొన్ని గంటలు, తర్వాత కొంచెం కంటిన్యూగా కూడా. దాన్ని ఐఎల్డి అంటారు, ఇంటర్స్టిట్యూషనల్ లంగ్ డిజార్డర్స్ అని. ఇవి చాలా ప్రమాదమైన జబ్బులని, ఇవి నయం కాదన్నటువంటి ఒపీనియన్కి ఉంటుంది. కానీ హోమియోపతిలో చాలా మంచి రిలీఫ్ ఉంటుంది దానిలకు. ఈ విధంగా ఇదే నెగ్లెక్ట్ చేసామనుకోండి ఎంఫైసీమా, దెన్ కార్పల్మోనియల్గా వెళ్తుంది. అంటే హార్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇటువంటి కాంప్లికేషన్స్ రావు అందరికీ. కానీ ఎలర్జిక్ డిజార్డర్స్ను మాత్రం హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఇది ఒక అమృత భాండము, ఇది ఒక అమృత కలశము. దీని
వరప్రసాదం, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదం అని చెప్పగలుగుతాను నేను. జీవన రేఖలో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. సైనసైటిస్తో బాధపడేవారు తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలంటారా సార్? చిన్నపిల్లల్లో ఆస్తమా, బ్రాంకైటిస్, ఈసినోఫిలియా, న్యూమోనైటిస్, న్యూమోనియా అని వస్తుంది. చాలామంది ఇది ఎటోపిక్ ఆస్తమా అంటారు. ఎటోపిక్ ఎలర్జీ వస్తుంది వాళ్ళకు. ముందు పుట్టుకతోనే, పుట్టిన కొన్ని నెలలకే వాళ్ళకు విపరీతమైనటువంటి దురదలు, స్కిన్ను పీల్ ఆఫ్ అవడం, తర్వాత మోచేతుల దగ్గర, మోకాల దగ్గర, వెనకాల మొత్తం ఫేస్కు, చెవుల వెనకాల వస్తుంది. ఎంత అవస్థ పడుతుంటారంటే పిల్లలు, వాళ్ళు ఎన్నో ఆయింట్మెంట్లు పెడతారు, ఎన్నో యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ వేసినా, ఒక్కొక్కసారి స్టీరాయిడ్స్ కూడా వేయాల్సి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్తుంటారు నాతో పేషెంట్స్ వాళ్ళు. అటువంటి కేసెస్ కూడా మా దగ్గర స్టీరాయిడ్స్ అవసరం లేకుండా, సాల్బుటమాల్ అని బ్రాంకోడైలేటర్ అవసరం లేకుండా, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా అవసరం లేకుండా కంప్లీట్గా తగ్గినటువంటి కేసులు బ్రహ్మాండంగా ఉన్నాయి. చాలా అసలు పిటి అనిపిస్తుంది. కొంతమంది చెప్తారు, అక్కడ అమెరికాలో స్ప్రింగ్ సీజను, ఫాల్ సీజన్ అని ఉంటుంది. చాలామంది పిల్లలు ఇదే దాంతో సఫర్ అవుతుంటారు. వాళ్ళు, సార్ మాకు నిద్ర లేదు, తర్వాత మేము తెల్లవాళ్ళు మేల్కాల్సి వస్తుంది, పాప అట్లనే ఉంది, బాబు అట్లనే ఏడుస్తున్నాడు, మాకు నిద్ర లేదు, వాళ్ళకి చాలా అవస్థ పడుతున్నాం, దీనికి పరిష్కారం లేదా అంటే, లేదమ్మా కొంత వయసు వస్తే తగ్గుతుందని చెప్పారు వాళ్ళు. ఎంత వయసు వచ్చినా తగ్గుతలేదు సార్, అది మాకు మీ పేరు చెప్పారు వచ్చామని చెప్తే, మన మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అద్భుతంగా నయమైపోయి వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే, ఇంకా ఒకరి నుంచి ఒకరు కంటిన్యూస్గా అమెరికా నుంచి ఎవరైనా కానీ ఇక్కడికి గ్రాండ్ చిల్డ్రన్ తీసుకొని వచ్చారంటే అక్కడ తగ్గిన వాళ్ళు ఇక్కడ చెప్పారని, ఇక్కడ వాళ్ళకి చెప్పారని నాకు అర్థమవుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇది ఒక వరప్రసాదం, ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్. ఇది చాలామందికి తెలియకుండా. అదేవిధంగా ఈ పిల్లలు ఆస్తమాతో అంటే బాగా గుర్రని పిల్లి కూతల లెక్క సౌండ్ రావడం, మొబ్బులు వచ్చినప్పుడు ఎక్కువ కావడం, తర్వాత డొక్కలు ఎగిరేయడం, విపరీతమైన అంటే పక్క సెల్ఫులు అంటారు చూడండి, అవి మొగుళ్ళని లేదా మామూలుగా పాలొబ్బుసం అని, బాలొబ్బుసం అని అంటారు. ఇది కొన్ని ఏళ్ళకు తగ్గుతుందంటారు, తగ్గదు. కానీ పేరెంట్స్ ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా? వాళ్ళు ఏంటంటే తెల్లవాళ్ళు మేల్కోవాలి, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు అవస్థ పడతాడో తెలియదు, ఎప్పుడు నెబులైజేషన్ పెట్టాలో, ఎప్పుడు స్పేసర్ ఇవ్వాలో, ఎప్పుడు హాస్పిటల్కి పోవాలో, ఎప్పుడు డాక్టర్స్ ఉంటారో లేదో అనేటువంటిది ఒక టెన్షన్తో ఉంటారు. అటువంటి వాళ్ళు హోమియోపతి మన అడ్రస్ కనుక్కొని వచ్చిన వాళ్ళు, నా దగ్గరే కాదు మిగతా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింటారు, వాళ్ళు బ్రహ్మాండంగా నయమై అసలు ఆస్తమా లేదు, ఎటోపిక్ ఎలర్జీ లేదు, సైనసైటిస్ లేదు, టాన్సిల్స్, ఎడినాయిడ్స్, చెవుల చీముగారం, చెవుల నొప్పులు ఇటువంటివి కూడా తగ్గిపోయినాయి దీంతో పాటు. అందుకే ఎవరే కానీ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఆపరేషన్ చేయించాల్సిన అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్, అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. మీరు హోమియోపతిని ఒక్కసారి కన్సల్ట్ చేస్తే మీకే తెలుస్తుంది. తర్వాత ఇవన్నీ కారణాలు ఏంటి సార్ అని అడుగుతారు చాలామంది. ఎందుకు వస్తుంది సార్ ఇది అని? చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నైనా అవాయిడ్ చేస్తారు సార్. మా చాక్లెట్స్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, ఐస్ వాటరు, సిట్రస్ ఫ్రూట్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్, ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు, తలస్నానం చేయొద్దని, చల్లనీళ్ళతో తలస్నానం చేసినా, చల్లనీళ్ళు స్నానం చేసి ఫ్యాన్ కిందకి వచ్చినా, చల్లనీళ్ళతో ముఖం కడుక్కున్నా, చల్లనీళ్ళు నోట్లో పోసుకొని పుక్కలి చుమ్మిచ్చిన, ఆ గోధుమలు జరిగిన, బియ్యం జరిగిన, జొన్నలు జరిగిన ఇవన్నీ వస్తున్నాయి. తర్వాత బూజు దులిపిన, హౌస్ డస్టు, పేపర్ డస్టు, కాటన్ డస్టు, రోడ్ డస్టు, మైట్ డస్టు, బూజు దులిపిన, పాత పుస్తకాలు చదివిన, పాత గుడ్డలు చదివిన, ఇవన్నీ విపరీతంగా సార్ మాకండి. ఇవన్నీ అవాయిడ్ చేస్తారు మీరు. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సిన అవసరం లే. ఎన్ని తిండి, ఇది తింటే వస్తుంది, గోధుమలు తింటే వస్తుంది. ఈ అర్టికేరియా అని చెప్పానే ఇందాక, ఆ అర్టికేరియాకు చేపలు, కోడిగుడ్డు, కోడి మాంసము, రొయ్యలు ఇవి తింటే విపరీతంగా అవుతుంది. కొంతమందికి నువ్వులకు ఎక్కువ అవుతుంది, కొంతమందికి పల్లీలు తింటే ఎక్కువ అవుతుంది, కొంతమందికి మామూలుగా పాలకు ఎక్కువ అవుతుంది, కొంతమందికి గోధుమలకు ఎక్కువ అవుతుంది. ఎన్ని అవాయిడ్ చేస్తారు. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆహారంతో వచ్చేటువంటి ఎలర్జీ 5% మాత్రమే. కానీ ఎలర్జీ ఎప్పుడైతే నియంత్రణ లేదో ప్రతి దానికి ఎలర్జిక్ అని అనిపిస్తుంది. మీకు లోపల ఎలర్జిక్ డిజార్డర్, ఎలర్జిక్ టెండెన్సీ ఉన్నప్పుడే ఇటువంటివి జరుగుతాయి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ అవాయిడ్ చేసినా వస్తుందంటారు, ఇవన్నీ అవాయిడ్ చేస్తారు, మంచిదే. ఎక్కడో తుఫాను వచ్చింటే విశాఖపట్నమో లేదా శ్రీకాకుళంలో వాతావరణం మారితే ఇక్కడ వీళ్ళు దగ్గు, తుమ్ములు, ఆయాసము, నోస్ బ్లాక్ కావడం, తలనొప్పి వస్తుంది. వీళ్ళు బరామీటర్స్ లెక్క, వీళ్ళు రాడార్స్ లెక్క, వీళ్ళు చెప్తారు అసలు అక్కడ వాతావరణం మారింది అన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఎందుకంటున్నానంటే దాన్ని ఏం చేయలేము కదా మనం.
దాన్ని ఏం చేయలేము. తర్వాత డస్ట్ని ఏమైనా చేయగలుగుతారా? సిటీలో పొల్యూషన్ ఏమైనా చేయగలుగుతారా? సెంటు పూసుకున్నా కానీ కూడా ఇంట్లో వార్నిష్ చేసినా, కలర్స్ చేసినా, ఏది చేసినా వస్తుంది. ఎన్నైనా అవాయిడ్ చేస్తారు. అవెల్లా అవాయిడ్ చేయకుండా మీరు ఏ ప్రికాషనరీ మేజర్స్ తీసుకోకపోయినా హోమియోపతిలో, ఎందుకంటే తెల్లవారుజామున లేచినా, మధ్యరాత్రి మేల్కొన్నా, నిద్ర లేకపోయినా వస్తుంది. చాలామంది ఏంటంటే తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తం అని లేస్తుంటారు, అది మీ ఇష్టము. కానీ తెల్లవారుజామున లేచినా, నిద్ర తక్కువైనా కానీ కూడా ఇది చాలామందికి రావడానికి ఆస్కారం ఉంది. కనుక ఇవన్నీ అవాయిడ్ చేయడం అనేది చాలా కష్టం. అవన్నీ అవాయిడ్ చేస్తే ఏదో నయమవుతుంది అనేది మాత్రం అనుకోవద్దు. హోమియోపతిలో దీనికి అద్భుతమైన మెడిసిన్, బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా కొంతమంది స్లీప్ ఎప్నియా అని వస్తారు. ఈ స్లీప్ ఎప్నియాకు ఏమవుతుందంటే నోసు బ్లాక్ అయ్యి గురక వచ్చి లావుగుంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. వాళ్ళు ఎల్లెలకల వండుకొని గబాలన లేచి గాబరా పడిపోయి వచ్చేస్తుంటారు. వాళ్ళకి ఏమిటంటే దీనికి పరిష్కారం లేదు, దీనికి స్లీప్ యాప్ పెట్టుకొని పండుకోవాలి, లేకపోతే డేంజరు, కార్డియాక్ అరెస్ట్ అవుతుంటారు. మీరేం వరి కావద్దు. ఈ రోజు నుంచి మీకు నేను ఇందాక ఈ జబ్బులన్నీ చెప్పినది మీకు నాలెడ్జ్ లేదని కాదు. చాలామందికి ఇంటర్నెట్లో నాలెడ్జ్ కానీ, ఇంకో రకంగా ఇంకో చోటికి పోయి నాలెడ్జ్ కానీ, బ్రహ్మాండమైనటువంటి నాలెడ్జ్తో ఉన్నారు. మా దగ్గరికి వస్తే వాళ్ళు టెక్నికల్ టర్మ్స్తో మాట్లాడుతూ వస్తున్నారు. సార్ నాకు మ్యాగ్యులరీ సైనసైటిస్ ఉంది, ఫ్రాంటల్ సైనసైటిస్ ఉంది, నేసల్ పాలిప్ ఉంది, ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ ఉంది, వోకల్ కార్డ్ నాడ్యూల్స్ ఉన్నాయి, సిఓపిడి ఉందని. ఇటువంటి టెక్నికల్ టర్మ్స్తో మా దగ్గరికి వస్తున్నప్పుడు నేను డిసీజ్ని గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ డిసీజెస్కంతా హోమియోపతిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉందని మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇది ఒకసారి వచ్చిందంటే తగ్గదయ్యా, ఇది ఇంతే జీవితాంతం మీరు బేర్ చేయాల్సిందే, అది వచ్చినప్పుడు మాత్రం ఉపశమనానికి మాత్రం వాడుతుందండి ఇవి మాత్రం అని. చాలామంది సార్ మేము స్టీరాయిడ్స్ తీసుకున్నాం, లావ్ అయ్యాము, మాకు షుగర్ వచ్చింది, తర్వాత తగ్గుతలేదు, ఇది ఇన్హేలర్స్ తీసుకున్నాం, టేస్ట్ అంతా పోయింది, స్మెల్ రావట్లేదు, చాలా అవస్థ పడుతున్నాం సార్, కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా ఇది తగ్గదు, ఇంతేనయ్యా అని చెప్తున్నారు సార్. ఓకే, ఎవరన్నా తగ్గినది వాళ్ళు చెప్పినదే వేదం కాదు, ఒకటి గుర్తుపెట్టుకొని. ఎందుకంటే ప్రతి ఒక్క వైద్య విధానంలో వాళ్ళ వైద్య విధానంలో ఉన్నటువంటి లిమిటేషన్స్ను వాళ్ళ చెప్పాలి దయచేసి. ఇంకో వైద్య విధానంలో ఉన్నటువంటి పరిధిని కానీ, ఇంకో వైద్య విధానంలో ఉన్నటువంటి విశిష్టతను కానీ వాళ్ళకు అవగాహన లేనప్పుడు చెప్పడం అది భావ్యం కాదు. ఒకవేళ అటువంటి వాళ్ళు అవగాహన లేని వాళ్ళు చెప్పినా కానీ కూడా మీరు నమ్మొద్దు. మరి నన్ను నమ్మమంటారానండి? ఖచ్చితంగా మీరు నన్ను నమ్మండి అని ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్నో కొన్ని వేల కేసులను ఈ విధంగా ట్రీట్ చేశాను. నా దగ్గర అటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. తర్వాత మీరు వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత ఇది అద్భుతమైన బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్. చాలామంది ఏమంటారంటే లేదు సార్ మేము కూడా హోమియోపతి వాడాము, తగ్గలేదు సార్ మాకు, అది ఊరికే చెప్తుంటారని ఇట్టనే అయిపోయింది, అందరూ బిజినెస్ అయిపోయింది ఇది అని కాదు. నేను బిజినెస్ పరంగా కానీ, మిమ్మల్ని మభ్యపెట్టి చెప్పాలని కానీ, మిమ్మల్ని ఇంకో రకంగా నా క్లినిక్ రప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కానీ నేను చెప్తాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ను, నాకు భగవంతుడు ఇచ్చినటువంటి నాలెడ్జ్ని వీళ్ళందరికీ చెప్తే ఈ విధంగా వాళ్ళు అవస్థ పడుతున్నారు కాబట్టి ఆ అవస్థ నుంచి వాళ్ళు బయటపడితే నాకు కూడా బాగుంటుందని భగవంతుడు నా చేత మీకు చెప్పిస్తున్నాడు అనేది 100% నిజం. ఇది చాలామంది లేదు సార్ మేము కూడా తిన్నాం తగ్గలేదు. ఎక్కడ తిన్నారు? ఎవరి దగ్గర తిన్నారు? ఎవరు పుస్తకాలు చదివి ఇచ్చిన వాళ్ళ దగ్గర తినొచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. పొరపాటున మీ ఆరోగ్యం తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టొద్దు, అన్యదా భావించవద్దు. ఇది తర్వాత ఎవరే కానీ ఆయన కూడా చదువుకున్నా అంట సార్, ఆయన కూడా వస్తుందంట, మా ఇంటికి దగ్గర ఉన్నాడు, మాకు ఊకిస్తాడు, మా చుట్టము, తర్వాత మాకు ఈ మందులు చాలా అందుబాటులో ఉంటాయి, మాకు దగ్గరలో ఉన్నారు అని చెప్తుంటారు. చెప్తుంటే మీకు దగ్గరలో ఉండొచ్చు, అనుభవం ఉండొచ్చు. ఎప్పుడే కానీ దాంతో ఏమవుతుందంటే మీకు అక్కడ తగ్గిపోయేటప్పటికల్లా ఎవరన్నా ఒకరు తగ్గే చోటికి వెళ్ళాలంటే లేదయ్యా మేము తిన్నాము తగ్గలేదా కాదు. మీరు ఎప్పుడే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్, నిష్ణాతులైన డాక్టర్స్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్లీ క్వాలిఫైడ్ డాక్టర్స్ని సెలెక్ట్ చేసుకోండి. డాక్టరు 10 మందిని అడగండి, 10 మందిని కాకపోతే 100 మందిని అడగండి, మీరు సెలెక్ట్ చేసుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయనను చూడండి, ఆయన మీకు టైం స్పేర్ చేస్తున్నాడా లేదా, ఆయనకు నాలెడ్జ్ ఉందా లేదా, ఆయన దగ్గర ఎన్ని కేసులు తగ్గినాయి అవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి, చేసి తీసుకోండి. మీకు హోమియోపతిలో ఖచ్చితంగా 100% గ్యారంటీగా ఛాలెంజింగ్గా హోమియోపతిలో మీకు తగ్గిపోద్ది అనేది ఇది ఒక మెసేజ్. భగవంతుడు నా ద్వారా మీకు ఈ మెసేజ్ ఇప్పిస్తున్నాడు. ఎందుకంటే హోమియోపతి నెవర్ ఫెయిల్స్, బట్ హోమియోపతిక్ ఫిజిషియన్ మే ఫెయిల్. నేనేమంటున్నానంటే ఇది హోమియోపతిక్ ప్రిన్సిపల్, ఇది హోమియోపతి నెవర్ ఫెయిల్స్ బట్ హోమియోపతిక్ ఫిజిషియన్ ఫెయిల్ అని. మరి నా అనుభవంతో నేనేం చెప్తున్నానంటే హోమియోపతి పేషెంట్ కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఎక్కడ తీసుకున్నాడు, ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఎక్కడ అనేది. తర్వాత నా దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళు అద్భుతంగా ఇక్కడ
డాక్టర్స్ ఒక ఆయన వచ్చాడు, ఆ ఎన్నో చోట్ల తిరిగి వచ్చాడు, తగ్గదని చెప్పారట ఆయనకు. లేదయ్యా నేను హోమియోపతి ట్రై చేశానంట. సార్ ఒకసారి ట్రై చేయండి మళ్ళీ, డాక్టర్ రామకృష్ణారెడ్డి చిక్కడపల్లి ఉంటాడంటే ఆయన సర్లేని పిడియాట్రిషియన్ ఇక్కడేనే తెలుసుకునగలు ఉంటారు, పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. ఆయన వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నెలకే వచ్చి సార్ ఇది వండర్ సార్, ఇది అసలు మెరకల్ సార్ అసలు నేను అని ఆ రోజు ఆయన రాసిచ్చిన స్టేట్మెంటు ఆయన చెప్పిన ఎంతోమందిని పంపిస్తుంటారు. ఆ విధంగా డాక్టర్ గోలి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ ప్రసన్న గారు, డాక్టర్ ఇంద్రమోహన్ గారు ఎంతోమంది ఇక్కడికి పంపిస్తున్నారు. అంటే నేను అనేది ఒకటే డోస్తో ఒకటే నెలలో తగ్గినటువంటి కేసులు ఉన్నాయి. అంటే చాలామంది వస్తారు సార్ ఒకటే డోస్తో తగ్గిన అని, కానీ కొంత టైం ఇవ్వాలి. హోమియోపతిలో మీరు కొద్దిగానే టైం ఇచ్చినారంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది, అద్భుతంగా తగ్గుతుంది. ఈ అర్టికేరియాన్ గురించి ఒక 2 పదాలు, ఎందుకంటే అర్టికేరియాన్ ఎప్పుడే కానీ అశ్రద్ధ చేయొద్దు, పైత్యం తదులే కదా, గోకుంటే పోతుంది, యాంటీ ఎలర్జెన్సీ వేస్తే పోతుంది. అది ఒకసారి ప్రమాదమైనటువంటి స్టేజ్కి వెళ్ళొచ్చు. ఏది కళ్ళు వాచి, పెదులు వాచి, ముక్కు వాచి, ఇదంతా వచ్చి గాలి ఆడక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యి, అటువంటి దాన్ని కూడా ఎనఫిలాక్సిస్ అంటారు. అది డ్రగ్స్ వల్ల రావచ్చు, తిండి వల్ల రావచ్చు. అది కూడా హోమియోపతిలో అద్భుతమైనటువంటి మెడిసిన్ ఉంది. కనుక నా మనవి ఏమిటంటే, ఇక్కడ నా దగ్గర కొన్ని వేల కేసులు ఉన్నాయి, మీరు వచ్చి వెరిఫై చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. మీరు హోమియోపతి వైద్య విధానాన్ని ఆశ్రయించినారంటే ఖచ్చితంగా మీరు హోమియోపతితో సుఖంగా హాయిగా మీకు పర్మనెంట్గా లైఫ్లో మళ్ళా ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ సైనసైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఎలర్జిక్ ఆస్తమా, ఈస్నోఫిలియా, ఆర్టికేరియా, ఎటోపిక్ డెర్మటైటిస్, నేసల్ పాలిపు ఇవన్నీ పర్మనెంట్గా తగ్గుతాయి. కనుక మీరందరూ ఇది గ్రహించి హోమియోపతి వైద్య విధానం యొక్క విశిష్టతను గ్రహించి మీరు తీసుకుంటారనేటువంటి ఒక ఆశతో అందరికీ నమస్తే. ఓకే, ధన్యవాదాలు డాక్టర్ గారు. ఎలాంటి దీర్ఘకాల వ్యాధులకైనా హోమియో వైద్యంలో మందులు ఉన్నాయని, ఆస్తమా, ఎలర్జీస్, సైనసైటిస్కు హోమియోలో పరిష్కార మార్గాలు మీరు ఇప్పటి వరకు మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇది వాటి జీవన్ రేఖ. వచ్చే వారం మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.